నీతో చెప్పిన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ అందరికీ నేను హోమ్ మేడ్ ప్యూర్ గీ క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు, చక్కగా మనం కడిగి పెట్టుకున్న 1 kg క్యారెట్ తొక్క తీసుకుని ఇలా పెట్టుకోవాలండి. ఒక 2 ఫుల్ క్రీమ్ సంగం గోల్డ్ ప్యాకెట్స్ మిల్క్, అండ్ మనం క్యారెట్ తురిమాక వేయించడానికి సరిపడా నెయ్యి, అండ్ స్వీట్ కాబట్టి కంపల్సరీ మనకు పంచదార కావాలండి. ఇది ఒక డబ్బా సరిపోతుంది. అండ్ గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్, మనము సన్నగా తరిగి పెట్టుకున్న బాదాము, పిస్తా, పుచ్చపప్పులు, కాజు, కిస్మిస్ ఇవన్నీ కావాలండి. సో ఇప్పుడు మనం క్యారెట్ హల్వా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న క్యారెట్ని తురుముకుందామండి. సో తురుముకోవడం ఎలా అనుకుంటున్నారా? హ్యాండ్తో అయితే చాలా టైం పడుతుంది కాబట్టి మనకి ఆల్రెడీ ఫుడ్ ప్రాసెసర్లో క్యారెట్ గ్రేటర్ వస్తుందండి. సో మనం అది యూజ్ చేసి ఈజీగా ఫాస్ట్గా తురుముకోవచ్చు. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న క్యారెట్ మొత్తం గ్రేట్ చేసుకుంటే ఇలా వస్తుందండి. సో ముందుగా మనం నెయ్యి వేడి చేసుకుని దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందామండి. ముందుగా కాజు వేయించి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసుకుందాము. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బాదంని వేయించుకుందాము. ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేడి నెయ్యిలో వేయించుకుందామండి. ఇప్పుడు వాటిని కూడా మనము తీసేద్దాము. నెక్స్ట్ మనం కిస్మిస్ని కూడా అలాగే జస్ట్ అవి పొంగే వరకు వేయించుకుందాము. చూడండి, కిస్మిస్ కూడా చక్కగా బబుల్ అయింది కదా. సో ఇప్పుడు వాటిని తీసేసుకుందాం. నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా లైట్గా ఘీలో వేయించుకుందాం, రోస్ట్ చేసుకుందాం. ఇవి ఎక్కువసేపు పట్టవండి, చాలా ఫాస్ట్గా జస్ట్ ఒకసారి అలా వేసి మనం ఫాస్ట్గా తీసేయాలి, లేదంటే మాడిపోతాయి. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఇవి రోస్ట్ చేసుకునేటప్పుడు. ఇవి వేగినప్పుడు ఇలా చట్పట్ అని సౌండ్ కూడా వస్తుంది మనకి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న పిస్తా పప్పుల్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకుందాం. ప్యూర్ గీ కాబట్టి స్మెల్ అదిరిపోతుందండి. మేము యూజ్ చేస్తుంది అయితే నందిని గీ. సో ఇది స్మెల్ అండ్ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి ఇలా పక్కన పెట్టుకున్నామండి. ఇది లాస్ట్ గార్నిషింగ్కి వాడుకుందాం. ఇప్పుడు మనము తురుము పెట్టుకున్న క్యారెట్ని ఈ నెయ్యిలో ఇలా వేసి వేపుకోవాలండి. ఇది కొంచెం టైం పడుతుంది. సో ఇలా మనం క్యారెట్ని తురుము పెట్టుకున్నదాన్ని మొత్తం ఇలా నేతిలో బాగా రోస్ట్ అయ్యే వరకు వేయించుకుంటే హల్వా అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ క్యారెట్ తురుము వేగేలోపు ఇంకో పొయ్యి మీద ఈ సంగం ఫుల్ క్రీమ్ పాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసి ఇంకో బాణంలో పోసుకుని కోవా అయ్యే వరకు దాన్ని బాయిల్ చేసుకోవాలండి. మనం క్యారెట్ వేపుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందండి. అలాగే పాలు కూడా ఇలా చక్కగా పొంగి మనకి కోవాలాగా వస్తాయి. మనకి ఈ పాలతో చేసుకోవడం కష్టం అనుకుంటే మనకి మిల్కీ మిస్ట్ కోవా దొరుకుతుందండి. ఒక 200 grams కోవా తీసుకుని లైట్గా పాలు వేస్తే అది కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. బట్ ఇంకా అన్నీ హోమ్ మేడ్తో చేయాలనుకుంటే కోవా కూడా ఇలా మనం పాలు బాగా కోవా దగ్గర పడే వరకు పొంగించుకోవాలండి. ఆ తర్వాత పాలని ఇప్పుడు మనం చక్కగా దగ్గర పడిన కోవా పాలను తీసుకుని ఇక్కడ బాగా మనం వేపు పెట్టుకున్న క్యారెట్ తురుములో పోసుకోవాలండి. ఇప్పుడు ఈ పాలు మొత్తము చిక్కగా అయ్యి కోవాలా అయ్యే వరకు మనము ఈ క్యారెట్ తురుముని దీంట్లో ఉడికించుకోవాలి. మనం ఇందాక పోసుకున్న పాలు ఒక 10 minutes ఇలా వదిలేస్తే చక్కగా ఇలా పూసలుగా క్యారెట్కి మొత్తం కోవా అనేది పడుతుందండి. ఇప్పుడు మనం దీంట్లో మనం ఇందాక కొలిచి పెట్టుకున్న పంచదార వేసి
ఒకసారి కలుపుకోవాలండి. ఇది పంచదార కరిగే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందాక పంచదార వేసాం కదండి, పంచదార పాలు అన్నీ కరిగిపోయాక ఇలా మనకి పూసలు పూసలుగా సూపర్గా వస్తుందండి హల్వా అనేది. ఇప్పుడు మనం ఈ ఫుడ్ కలర్ వేసుకుందాం. దీనివల్ల మనకి ఇంకొంచెం కలర్ఫుల్గా హల్వా అనేది వస్తుంది. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. గీలో వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్ కోసం, అవన్నీ ఇప్పుడు హల్వా రెడీ అయింది కాబట్టి దానిపైన వేసేసి గార్నిష్ చేద్దాం. ఇప్పుడు మనం ఇలా వేయించి పెట్టుకున్న పిస్తా పప్పులు, పుచ్చపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ ఇలా అన్నీ వేసి చూడండి, వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి తినడానికి.